హలో గాయస్, అయితే ఈరోజు మనం భద్రాచలంకి వచ్చాం అనమాట. మనకి ఇప్పుడు కర్నూలు నుంచి వచ్చాము. కర్నూలు నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ ఇది. కర్నూలు టు విజయవాడ, విజయవాడ టు భద్రాచలం వచ్చాము మనం. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో టికెట్ ప్రైస్ ఎంత పడ్డది, స్లీపర్ కాస్ట్, మళ్ళీ అటు నుంచి అక్కడికి మనకి బస్ ఛార్జెస్ ఎంత పడ్డాయి, మధ్యలో ఏవేవి చూడాలి, ఏవేవి చూడకూడదు, ఎలా మోసపోతారు అన్నీ మీకు ఈ వీడియోలో పూర్తి క్లారిటీగా A to Z అన్నీ చెప్తా. ఈరోజు జరిగినది మొత్తం వీడియో మొత్తంలో చూసి మీరు కూడా వచ్చినప్పుడు ఈ తప్పులు చేయకుండా ఉండండి. ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అన్నీ చెప్తా క్లియర్గా. మేము కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం కాబట్టి కొన్ని చేయాల్సి వచ్చింది, కొన్ని చూడాల్సి వచ్చింది. బట్ తప్పదు. నెక్స్ట్ టైం విల్ బి మేము అన్నట్టు మీరు బురదలో పడకూడదని ఈ వీడియో మీకు. ఓకేనా? పూర్తి క్లారిటీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఎంత ఖర్చు వచ్చింది, ఎంత అవుతుంది, ఎంత అయిపోతుంది, ఏ ఏరియా నుంచి వస్తే ఎంత అవుతుంది, ఏ ఏరియా నుంచి వస్తే ఎంత తక్కువ అవుతుంది, మొత్తం క్లారిటీగా చెప్తాం మీకు. ఓకే, బాయ్ గైస్. ఇప్పుడు మనం కర్నూలు ఎక్కాల్సిన బస్సు అయితే ఇదే అనమాట. కర్ణాటక బస్సు ఇది. కర్ణాటక నుంచి విజయవాడకు ఉంది డైరెక్ట్గా. అయితే మనం కర్నూలులో ఎక్కేస్తున్నాము. స్లీపర్ ఇది. మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి 711 రూపాయలు పడ్డది. ఇద్దరికి వచ్చేసి 1422 రూపాయలు. అలా రాత్రి పడుకొని 11కి మార్నింగ్ లేచేసరికి మనకి విజయవాడలో ఉండేస్తాం అనమాట. విజయవాడలో అప్పుడే దిగేసి అలాగా ఫ్రెష్ అయ్యి అలా భద్రాచలం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి కొంచెం చూసుకోవాలి. కొన్ని వాష్రూమ్స్ మంచిగా ఉన్నాయన్నమాట విజయవాడలో. కొంచెం చూసుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడే బస్ దిగాను. గుడ్ మార్నింగ్ ఫ్లాస్. తాగబోతు నా కొడుకులకు ఉంది కదా, నా ఫేస్ చూస్తే ఏమనుకోవద్దు. మామూలే, పొద్దున్నే ఇంకా నిద్ర లేచి అలా దిగేసరికి అలా అయిపోయింది. నిద్ర మాత్రం చాలా బాగా పడ్డది. బస్సులో బాగా తీసుకొచ్చాడు నైట్ అల్లా. పడుకొని లేచేసరికి ఈ టైం అయింది మాకు. ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాం అనమాట విత్ బోగ్గాడు. ఈ బోగ్గాడు వల్లనే ఇక్కడికి రావాల్సి వచ్చింది. చలో మరి ఇంకా వెళ్దాం భద్రాచలంకి. ఇప్పుడు మనం వచ్చేసి ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఏ ప్లాట్ఫామ్ తెలుసుకొని ఫ్రెష్ అయిపోయి వెళ్దాము. ఇక్కడ మార్నింగ్ వ్యూ మాత్రం అస్సలు ఊహించలేనంత ఉంది. ఆ మంచుల్లో బస్సులు వస్తుంటే అబ్బా ఫీలింగే వేరబ్బా. విజయవాడలో మాత్రం ఎన్ని బస్సులు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుండే, ఒక లెవెల్ ఉంది. ఇక్కడ మనం ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాయి అనమాట. ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసేసి అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి మన ప్లాట్ఫామ్ బుడుక్కోవాలి. ఎక్కడికి వెళ్ళాలంటే చెప్పారు కొంతమంది, ప్లాట్ఫామ్ నెంబర్ 46 అని అన్నారు. వెళ్తున్నాం, అక్కడికి వచ్చేసాము. ఇదేమనమాట మనం ఎక్కాల్సిన భద్రాచలం ఎక్స్ప్రెస్ 46 నెంబర్. ఈ భద్రాచలం బస్సు వచ్చేసి ఇటు నుంచి మనకి 114 కిలోమీటర్స్ ఉంటుంది. అలా అమ్మవారిని దర్శనం చేసేసుకొని కృష్ణానదిని చూస్తూ వెళ్ళిపోదాం. మన టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 250 రూపీస్ పడ్డది. విజయవాడ నుంచి మనకి భద్రాచలంకి రీజనబుల్ ప్రైజే. బట్ మనకి ఇక్కడ నుంచి దగ్గర ఏపీఆర్టీసీ బస్సులే 38 బస్సులు ఉన్నాయన్నమాట మనకి. వన్ డేలో చాలా బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. మీరు వెళ్ళాలనుకుంటే ఒకవేళ మనం విజయవాడ నుంచి దగ్గర అవ్వచ్చు. బట్ మనం కర్నూలు టు హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి విజయవాడ భద్రాచలంకు రావచ్చు. బట్ ఏమంటే 2 ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకి. ఒకవేళ ట్రైన్ టయానికి అబ్బుతే వెళ్ళిపోవచ్చు, తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోవచ్చు. లేదు మనకి ఇంకా కుదరదు అనుకుంటే మీరు విజయవాడకి ట్రైన్కి వచ్చి ట్రైన్ టు మళ్ళీ విజయవాడలో దిగేసి ఇక్కడ నుంచి మనం బస్సు చూసుకోవచ్చు అనమాట. చాలా తక్కువనే బస్ ఛార్జ్ అయితే 250 రూపీస్ పర్ హెడ్. ఇప్పుడు మనం వెళ్ళాలనుకున్నప్పుడైతే హైదరాబాద్లో 11:45కి ఒక ట్రైన్ ఉంది నైట్. మార్నింగ్ వచ్చేసి 6 AM ఒక ట్రైన్ ఉంది. మీరు ఒకవేళ ఆ టైంకి అబ్బుతే వెళ్ళిపోవచ్చు. ట్రైన్ ఛార్జ్ వచ్చి 230 రూపీస్ భద్రాచలంకి. మనకి కర్నూలు టు హైదరాబాద్ అయితే 100 రూపాయలు ట్రైన్ ఛార్జీ. 330లో వెళ్ళిపోవచ్చు అనమాట. టోటల్ 500 అవ్వచ్చు. మధ్యలో మీరు ఏమైనా తీసుకున్న స్నాక్స్ అయినా మొత్తం ఖర్చులన్నీ అయిపోగా మీకు ఆటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మాత్రం మనం ఇక్కడ భద్రాచలం నుంచి మాత్రం మళ్ళీ ఇక్కడ మనం చూడాల్సిన ప్లేసులు అయితే చాలా ఉన్నాయి. అక్కడ పర్ణశాల ఉంది, సీతమ్మ వారు స్నానం చేసిన సన్నిధి ఉంది, పాపికొండలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్దాము. మొత్తం ఏమైందో మొత్తం చెప్తాం మీకు ప్రింట్.
మధ్యలో టీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. దగ్గర దగ్గర మాకు వచ్చేసి 4 hours జర్నీ పడ్డది. జై శ్రీరామ్. ఈ దొంగనా కొడుకైతే విండో సీట్ ఇచ్చి కూర్చోపోరా అంటే ఆ యాంటీకి సీట్ ఇచ్చి అరే విండో సీట్లో కూర్చొని మంచిగా వీడియోలు తీరా పక్కన అని విండో సీట్ పట్టించి ఇచ్చేవాడికి. ఆంటీ వచ్చిందని ఆంటీకి ఇచ్చేసినాడు సీట్ నా కొడుకు అయితే. ఏరా అంటే ఆంటీ వీక్నెస్ అంటే వాడికి ఏం చెప్పాలి నా కొడుకులకి చెప్పు. ఈ బిస్కెట్లతో ఏదో ప్రయత్నం చేస్తున్నాడు నా కొడుకు, ఏదేదో ప్రయత్నిస్తున్నాడు. మనకి రావాలనుకుంటే కర్నూలు నుంచి విజయవాడకు కూడా ట్రైన్స్ ఉన్నాయి. బట్ విజయవాడకి ట్రైన్కి వచ్చేదానికన్నా హైదరాబాద్ పోయేదే బెస్ట్ అనిపిస్తుంది నాకు తెలిసి. అలా కూడా దగ్గరే. నో ప్లాన్ ఉంటాయి. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ ప్లానే. మేమైతే ఎటువంటి ప్లాన్స్ వేసుకోలేదు, అందుకే ఇప్పుడు ఇలా రావాల్సి వస్తుంది మాకు విజయవాడ నుంచి. నేను యాక్చువల్గా ముందైతే హైదరాబాద్కి వచ్చి మార్నింగ్ ట్రైన్ ఎక్కి వద్దాం అనుకున్నా. బట్ ఇప్పటికిప్పుడు డిసైడ్ అయిపోయి ఇప్పటికిప్పుడు విజయవాడ బస్ ఎక్కి ఇక్కడ రావాల్సి వచ్చింది. నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశాను అనమాట ఇలా వెళ్ళిపో అని. ఇలా వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి ఎంటర్ అయిపోతున్నాం మనం భద్రాచలంలోకి. భద్రాచలం వ్యూ మాత్రం హైలైట్ ఉంది. ఇప్పుడు ఎంటర్ అయ్యాను కదా, అస్సలు ఆ మూమెంట్ మాత్రం అస్సలు మర్చిపోలేకపోతున్నా. మీరే చూడండి ఆ లొకేషన్లో ఎలా ఉందో, ఆ మంచుల్లో ఆ కొండ మాత్రం అబ్బా బాబా. కానీ వాటర్ లేవు బా, వాటర్ నిండా బాగుండు. డిసప్పాయింటెడ్ అయినా. కానీ గోదావరి అంటేనే వాటర్ అని నాకు బాగా గుర్తుకొస్తుంది. ఐ మీన్ చూస్తున్నాం కదా, చాలా చూసాం కదా రీల్స్లో కానీ మూవీస్లో కానీ, గోదావరి అంటే వాటర్ ఎక్కువ ఉండే. కానీ ఇక్కడ ఏదో నాకు వాటరే కనపడట్లేదు. చూద్దాం. ఇంకా పాపికొండలు అవన్నీ ఉన్నాయి కదా, రేపు ట్రిప్ ప్లాన్ చేసి పాపికొండలకి అక్కడికి వెళ్ళినాక ఆలోచించి ఎంత అవుద్ది ఏం కథ అన్నీ చెప్తాం మీకు. ఇప్పుడైతే మనం ఇక్కడ దిగేస్తాం అనమాట. పోలీస్ స్టేషన్ దగ్గరనే దిగాము. అంకుల్ చెప్పారు అనమాట ఇక్కడ దిగేసి ఇక్కడ మనకి 20 rupees ఛార్జ్ పర్ హెడ్ తీసుకుంటున్నారు టెంపుల్ దగ్గరికి. ఇదే మన రూము. ఇక్కడ మన రూమ్ పక్కనే, ఐ మీన్ టెంపుల్ పక్కనే రూమ్ ఉంది. బాగానే ఉంది రూమ్ అయితే ఒక రకంగా. పర్ హెడ్ వచ్చేసి 400 rupees పడ్డది రూమ్ అయితే. మనకి 1300, 1200 కూడా ఉండే రూమ్స్. మీరు ఒకసారి చూసి మోసపోకుండా తీసుకోండి. ఇది వచ్చేసి మనకి నిత్య అన్నదాన సత్రం అనమాట. అన్నదానం మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకు. చాలా అంటే చాలా బాగుంది మనకు అన్నప్రసాదము. అలా తినేసి దర్శనానికి వెళ్ళిపోయి నెక్స్ట్ పర్ణశాలకి వెళ్ళాలి. పర్ణశాలకి ఆటో బుక్ చేసుకోవాలన్నమాట. దర్శనం అయిపోయింది ఇప్పుడే. ఇక్కడ వచ్చేసి ఆటోస్ ఉంటాయి. ఇక్కడ ఆటోస్ తీసుకొని మనం పర్ హెడ్ 200 అడిగారు మాకు. పికప్ అండ్ డ్రాపింగ్ వాళ్ళే అనమాట. ఇక్కడ పర్ణశాలకు వచ్చేసి 400 2 personsకి 40 kilometers ఉందంట పర్ణశాల. అక్కడ పర్ణశాల పక్కన అమ్మవారి స్నానం చేసేది. ఇంకోటి శివాలయ టెంపుల్ కూడా చెప్పారు వీళ్ళు. మధ్యలో పల్లెటూరుల మధ్యలో చూసుకుంటూ ఆనందాలని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళిపోదాం ముందరికి. అయితే ఇక్కడ మధ్యలో మనకి ఒక టెంపుల్ వచ్చింది. ఇక్కడ కుమారస్వామి ఉన్నారు, మురుగన్ స్వామి ఉన్నారు బయటనే. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసి చిన్న అరుణాచలం అని చెప్పుకొస్తున్నారు మాతోటి. ఇక్కడ దగ్గర ఎంత లేదన్నా 1000 లింగాలు ప్రతిష్ఠించారు. అయితే ఇవన్నీ మన లాంటి సామాన్యులు ప్రశ్నించారు. ఒక లింగం ప్రశ్నించడానికి 1500 తీసుకుంటున్నారు పర్ హెడ్. అదే ఒక లింగం ప్రతిష్ఠిస్తే మనకి అంటే ఒక మోక్షం అంటూ ఉండదు, పుణ్యం వస్తుంది అని అలా చెప్పుకొస్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎన్ని 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 లింగాలు స్వామి శివయ్య. నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట ఇన్ని లింగాలని ఇక్కడ శివయ్య. ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మీరు వచ్చినప్పుడు మాత్రం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1500కే సామాన్యుడు కూడా చేయొచ్చు లింగ ప్రతిష్ఠించడాన్ని. మొత్తం గుడి మొత్తం లింగాలు శివలింగాలతోనే ఉంది. ఇక్కడ మనకి చిన్న అరుణాచలం అని అంటున్నారు. చిన్న అరుణాచలం ఎందుకని ఇక్కడ మోక్ష మార్గం కూడా పెట్టారనమాట. ఇక్కడ మోక్షరావు నుంచి రావడానికి కూడా ఇక్కడ పెట్టారు.
చాలామంది అంటున్నారు అరుణాచలంకి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలని, ఆ శివయ్య లీల ఉంటేనే మనం వెళ్తామని. అదైతే నిజమే. ఆ శివయ్య లీల ఉంటేనే ఏదైనా జరిగేది మనకు. ఆ దేవుడు లీల, ఆ దేవుడు రప్పించుకోవాలనుకుంటే రప్పించుకుంటాడు, లేదనుకుంటే లేదు. అది మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అది కూడా కరెక్ట్ అనుకున్నా. ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉన్నా కూడా పోలేని స్థితి ఉంటుంది మీకు. ఒకవేళ డబ్బు లేకపోయినా కూడా పోతారు ఒక్కోసారి. అది ఆయన పిలుపు అలా ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు మనం వేచి ఉండాలి అంతే ఆయన పిలుపు కోసం. అంతకుమించి మనం ఏం చేయలేం, పోలేం కూడా. నువ్వు ఎంత గట్టిగా పోవాలనుకున్నా కూడా పోలేవు. ఇప్పుడు మనకు వచ్చేసి వెళ్తున్నాము ఇక్కడికి. అందాలలో కలహలం. నేచర్ మాత్రం చాలా బాగుంది నిజంగా. అంటే లిటరలీ ఆ మంచులు బాబా మొత్తం కింది మీదకి ఈత చెట్లు ఉన్నాయి ఇక్కడ. తాడి చెట్లు, ఈత చెట్లు, వరమల్లు, తాడి చెట్లు, ఈత చెట్లు, పచ్చదనం బాబా. ఇప్పుడు మనం వచ్చేసి సీతమ్మ వారు స్నానం చేసిన సన్నిధికి వచ్చామట. అమ్మవారు వచ్చేసి నెలలో ఒక 5 రోజులు ఇక్కడ ఉండి స్నానం చేసి చీరలు ఇక్కడ ఆరేసేవారంట. ఆ వస్త్ర అభిమాన ముద్రలు ఇక్కడ ఆ రాయిపై అలానే ఉన్నాయి. ఇది వచ్చేసి శ్రీరాముల వారి కండువ అనమాట. ఇక్కడ ఉన్నది దగ్గర 40 గజాలుగా ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మవారు ఉండేవారు, సీతమ్మ వారు. ఇది వచ్చేసి పర్ణశాల. లోపలికి మాత్రం సెల్లులు అలవ్ లేదు, కానీ లోపల మాత్రం బాగా దర్శనం అయ్యింది. మేము అయిపోయేసరికి నైట్ 9 అయ్యింది. రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ అయ్యి వచ్చేసరికి ఓకే బాయ్ గాయ్స్, ఇంకా రేపు కలుద్దాం. బాయ్.